హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన ఆడవాళ్ళు చాలామంది ఇళ్లలో నుంచి పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. పని చేయలేక కాదు వాళ్ళు పారిపోయేది. కువైట్ వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక, కువైట్ వాళ్ళు పెట్టే కష్టాలు భరించలేక, జీతాలు సక్రమంగా ఇవ్వక, టయానికి ఫుడ్ సరిగ్గా లేక, ఈ కష్టాలన్నీ పడలేక చాలామంది ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు అయితే కనుక బయటకు వచ్చేస్తున్నారు, పారిపోతున్నారు. ఎందువల్ల ఈ విధంగా చేస్తున్నారు అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో చేసుకోండి. కువైట్లో ప్రతిరోజు దినార్ రేట్ ఎంత ఉంది, బంగారం ధర ఎంత ఉంది, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ పెడుతూ ఉంటా. మీరు చూసే అవకాశం ఉంటుంది. మామూలుగా కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన ఆడవాళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఎక్కువ మంది అనేది ముందుగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కువైట్కి రావాలంటే ఆడవాళ్ళు రెండు రకాలుగా వస్తారు. ఒకరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీసా తీస్తే వాళ్ళ ద్వారా వచ్చి కువైట్ ఇళ్లలో పనిచేసుకుంటూ ఉంటారు. కొందరు ఆఫీసుల ద్వారా వస్తారు. ఆఫీసులు అంటే కువైట్లో కొన్ని మక్తబులు అనేవి ఉంటాయి. ప్రతి దేశానికి సంబంధించిన ఆఫీసులు అనేవి కువైట్లో ఉంటాయి. ఈ ఆఫీస్ వాళ్ళు వీసాలు ఇచ్చి పని మనుషులను పిలిపించుకొని ఆఫీసులో పెట్టుకుంటారు. ఒక వారం రోజులు 10 రోజులు మీరు కువైట్కి వచ్చిన తర్వాత ఆఫీసులో ఉంటారు. ఎవరికైతే కువైట్ వాళ్ళకు పని మనిషి అవసరం పడుతుందో వాళ్ళు మక్తబ్కి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పని మనిషిని తీసుకొని పోయి ఇంట్లో పనికి పెట్టుకుంటారు కువైట్ వాళ్ళు. మీరు వెళ్ళిన ఇల్లు మంచిదైతే ఇబ్బంది ఉండదు. కువైట్ వాళ్ళు బాగా చూసుకుంటూ, మిమ్మల్ని టయానికి జీతం ఇస్తూ, మిమ్మల్ని బాగా చూసుకుంటూ ఉంటే మీరు పని అయితే చేసుకుంటారు, ఇబ్బంది అయితే ఉండదు. కొందరు కువైట్ వాళ్ళు ఏం చేస్తారంటే నెల అయినా కూడా జీతాలు సక్రమంగా ఇవ్వరు, 2 నెలలు అయినా కూడా జీతం ఇవ్వరు. జీతం కావాలని అడిగితే ఈ సీరియస్గా మాట్లాడడం, కొట్లాటకి రావడం, కొందరైతే కొట్టడానికి రావడం, కొన్ని ఇళ్లలో అయితే సరిగ్గా తిండి లేకపోవడం, కొన్ని ఇబ్బందులు చెప్పుకునేటివి కూడా ఉంటాయి. అలాంటి ఇబ్బందులు పడలేక ఆ ఇంట్లోకి వెళ్ళిన పని మనిషి ఏం చేస్తుంది, మేము ఇక్కడ చేయలేము, మేము ఇక్కడ ఉండలేము, మాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు కువైట్ వాళ్ళు, మేము ఇక్కడ ఉండలేను, చేయలేను, నాకు వేరే ఇంట్లో పెట్టు అంటే మక్తబ్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ఆ ఇంట్లో నుంచి పని మనిషిని తీసుకొని పోయి వాళ్ళ ఆఫీసులో పెట్టుకుంటారు. ఆఫీసులో పెట్టుకొని మళ్ళీ ఒక 2 రోజులకో, 3 రోజులకో, వారానికో, 10 రోజులకో మళ్ళీ వేరే కువైట్ వాళ్ళకు అమ్మేస్తారు. ఆ ఇల్లు అయినా బాగుంటే పర్లే, రెండోసారి వెళ్ళిన ఇల్లు కూడా ముందు వెళ్ళిన ఇల్లు లాగానే ఉండింది అనుకోండి, అక్కడ కూడా చేయలేక మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తారు. ఈ ఆఫీస్ వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తున్నారంటే ఏమి ఎక్కడ పెట్టినా ఉండడం లేదు, చేయడం లేదనేసి ఈ ఆఫీస్ వాళ్ళు కూడా టార్చర్ పెడతారు. సరిగ్గా అన్నం పెట్టరు, కోపంగా మాట్లాడడం, కొట్టడానికి రావడం. కొందరు ఆఫీసుల వాళ్ళు అయితే ఫోన్లు కూడా ఇవ్వకుండా పీక్కునేస్తున్నారు, ఫోన్లు కూడా ఇవ్వకుండా లాక్కుంటున్నారు ఆఫీస్ వాళ్ళు. ఎందుకు, ఫోన్ ఉంటే ఏమో దగ్గర ఇక్కడ నేను పడుతున్న కష్టాలన్నీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్తాది, వాళ్ళ బంధువులతో చెప్తాది అనేసి కొందరు మక్తబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పని మనిషి దగ్గర ఫోన్ కూడా లేకుండా లాక్కునేస్తున్నారు. ఈ మాట కూడా రీసెంట్గా నాకు ఒక పని మనిషి ఫోన్ చేసి చెప్పింది, అన్న నేను ఇంట్లో పని చేయలేక ఆఫీస్కి వెళ్ళిపోయాన్న, ఆఫీస్కి పోతానే నా దగ్గర నుంచి ఫోన్ లాక్కునేశారన్న, ఫోన్ కూడా ఇవ్వలేదన్న, ఇంటికి ఫోన్ మాట్లాడుకోవాలన్నా కూడా నిమిషము 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఫోన్ ఇస్తున్నారు, మళ్ళీ మాట్లాడిన తర్వాత ఫోన్ లాక్కునేస్తున్నారన్న. ఎందుకంటే మేము ఇక్కడ పడిన కష్టాలు, ఇక్కడ మాకు పెడుతున్న టార్చర్ మేము చెప్తామనేసి ఫోన్ కూడా ఇవ్వడం లేదని ఒక 2-3 పని మనుషులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. పని మనుషులని మెన్షన్ చేస్తున్నానని మీరేం అనుకోకండి, సారీ ముందుగానే చెప్తున్నా, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థమవుతుందనేసి నేను ఆ విధంగా అంటున్నా తప్ప అందరము పని చేయడానికి వచ్చినాం, అందరం కూడా పని మనుషులమే, వీళ్ళ కింద పని చేయడానికి వచ్చాం. ఓకే, పని మనిషి అని మెన్షన్ చేస్తున్నానని మీరు ఎవరు బాధపడద్దండి. ఈ విధంగా ఉండారు కొందరు ఆఫీస్ వాళ్ళు, కొందరు మక్తబ్లు. మక్తబ్ ద్వారా కువైట్కి వచ్చారంటే కనుక 100-90 మందికి ఇబ్బందే ఉంటుంది. మంచి ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎందుకు దొరకదు అనేది కూడా మీకు చెప్తా. నేను కువైట్ ఇంట్లో పని చేస్తున్నా, నేను చేస్తున్న ఇల్లు ఎలాంటిది అనేది నాకు తెలుసు. మా కువైట్ వాళ్ళు మంచోళ్ళా కాదా, ఈ ఇంట్లో పని మనిషిని పిలిపిస్తే బాగా పని చేసుకుంటుందా చేసుకోదనేది నాకు తెలుసు. ఒకవేళ మా సేటు ఇంట్లో పని చేయడానికి ఒక ఆడ మనిషి కావాలని వీసా ఇచ్చిందనుకో, కళ్ళు మూసుకొని ఎవరో ఒకరికి వీసా ఇచ్చి పిలిపిస్తాను. ఎందుకు, ఇంట్లో టయానికి జీతం ఇస్తారు, పని తక్కువ ఉంటుంది, టైం టు టైం భోజనం ఉంటుంది, టైం టు టైం నిద్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేసుకుంటారనేసి వీసా ఇచ్చి పిలిపిస్తాం. అదే మా ఇల్లు అనుకొని ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఎలాంటిది అనేది కూడా నాకు తెలుస్తుంది. ఆ ఇల్లు ఒకవేళ మంచిది కాదనుకోండి, ఆ ఇంట్లో కువైట్ అతను వీసా ఇస్తానన్నా కూడా ఎవరు లేరు వచ్చేవాళ్ళు, నాకు ఎవరు తెలియదని చెప్పేస్తాం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, పక్కన ఎవరు వీసా తీసుకున్నప్పుడు, ఎవరు మనిషిని పిలిపినప్పుడు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మనిషిని తెచ్చుకుంటారు. ఆ మక్తబ్ వాళ్ళకు కూడా తెలియదు, ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీకు టార్చర్ పెట్టాలని ఏమనుకోరు. వాళ్ళకు కూడా తెలియదు మీరు వెళ్తున్న ఇల్లు మంచిదా కాదా, ఆ కువైట్ వాళ్ళు మంచోళ్ళ కాదనేది వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు, వాళ్ళు వెళ్ళి ఏం చూడరు కదా. ఎవరైతే కువైట్ వాళ్ళు మనిషి కావాలని పోతారో వాళ్ళకు డబ్బులకు అమ్మేస్తారు, ఆ డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు పని మనిషిని, అంతవరకే వాళ్ళు. మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అది ఆ ఇల్లు ఎలాంటిది అనేది.
మీరు చెప్తే కానీ ఆఫీస్ వాళ్ళకి తెలియదు. కొందరు ఆఫీస్ వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ రిటర్న్ పిలిపించుకొని మళ్ళీ ఇంకొక ఇల్లు మారుస్తారు. అట్లా 4, 5 ఇండ్లు మార్చే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు ఆఫీస్ వాళ్ళు. కొందరు అయితే అసలు మార్చరు. ఒకసారి తీసుకుపోయి మిమ్మల్ని ఒక ఇంట్లో పెట్టారంటే ఆ ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండిందనుకోండి మార్చరు. పని చేయడానికి వచ్చినావా లేకపోతే ఏం చేయడానికి వచ్చినావు, ఇక్కడ కూర్చొని నీకు జీతం ఇస్తారా, చేయాలి నువ్వు పని, కష్టమో ఇష్టమో కొన్ని రోజులు చేయాలనేసి మీపైనే కోపంగా మాట్లాడతారు ఆఫీస్ వాళ్ళు. అట్లా కూడా కొందరు చేస్తున్నారు. ఇంట్లో పనికి వెళ్ళిన ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఆఫీస్ వాళ్ళతో టార్చరు, ఇట్లా కువైట్ వాళ్ళతో టార్చరు. ఈ టార్చర్ భరించలేక ఇంట్లో నుంచి పారిపోతారు. ఎవరైనా బయట తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రూముల్లోకి పోయి కొన్ని రోజులు అక్కడ ఉండి బయట కొన్ని రోజులు పని చేసుకొని ఇంటికి వెళ్ళాలనుకునేప్పుడు ఫింగర్ వేసుకొని పోతున్నారు. కొందరు ఏం చేస్తారు, ఇంట్లోంచి పారిపోవడం డైరెక్ట్ ఎంబసీకి వెళ్ళిపోవడం, వాళ్ళ బాధ అంతా వాళ్ళతో చెప్పుకొని అక్కడి నుంచి వైట్ పాస్పోర్ట్ చేయించుకొని ఫింగర్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఉంది కువైట్లో పరిస్థితి ఇప్పుడు. అందువల్ల మీరు ఎవరైనా కువైట్కి రావాలనుకుంటే ఇళ్లలో పనిచేయడానికి కంపల్సరీగా ఎవరైనా మీ వాళ్ళు, మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పలానా ఇంట్లో వీసా ఉంది, కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు, ఇబ్బంది ఏమి ఉండదు అంటే వచ్చి ఇక్కడ మీరు పని చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటే రేపు ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ వీసా తీసిన వ్యక్తి మాట్లాడతాడు. అదే మీరు మక్తబ్ ద్వారా వచ్చారంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీ అదృష్టం బాగుండి మంచి ఇల్లు దొరికితే పర్లే, మీరు వచ్చిన ఇల్లు మంచిది కాకపోతే చాలా చాలా ఇబ్బంది, చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది. చాలామంది నాకైతే ఈ మధ్య మెసేజ్లు పెడుతున్నారు, వాయిస్ మెసేజ్లు. చాలామంది ఫోన్ చేసి కూడా నాతో మాట్లాడినారు ఆడవాళ్ళు. అయితే వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు చెప్తుంటే వాళ్ళ బాధ అంతా నాకే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అంతా బాధపడుతున్నారు పాపం. ఇట్లా మక్తబ్ వాళ్ళతో తలనొప్పి, ఇట్లా కువైట్ వాళ్ళతో తలనొప్పి, ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత టార్చర్ పడుతున్నారు. ఎవరైనా కువైట్ ఇళ్లలో మక్తబ్ ద్వారా వచ్చి ఆఫీసుల ద్వారా వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కంపల్సరీగా మీరు కామెంట్ పెట్టండి. ఆఫీసుల ద్వారా వస్తే ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుంది అనేది, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి కామెంట్ చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళు కంపల్సరీ కామెంట్స్ అయినా చదువుతారు, మీరు పెట్టే కామెంట్స్ చదువుతారు కాబట్టి కొద్దిగా తెలుసుకుంటారు. ఒకవేళ నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అనుకోవచ్చు, మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు చదివి తెలుసుకుంటారు. ఓకేనా, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ముఖ్యంగా ఎక్కడ తప్పు చేస్తున్నారంటే మన వాళ్ళు, మేము వెళ్ళడానికి మా డబ్బులు ఏం పెట్టుకోవడం లేదు కదా, ₹1 కూడా మేము పెట్టుకోవడం లేదు కదా, మొత్తం డబ్బులంతా ఆఫీస్ వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని పంపిస్తున్నారు కదా అనేసి వాళ్ళు చెప్పే మాటలు నమ్మేసి మీరు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు అక్కడ చెప్పిన మాటలన్నీ ఇక్కడికి వచ్చే వరకే, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత సీన్ వేరే ఉంటుంది, సినిమా వేరే ఉంటుంది. ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి పంపించారంటే ఇండియాలో ఉన్న ఏజెంట్కి కూడా ఒక 40,000 50,000 డబ్బులు వస్తాయి. తక్కువైనా 30,000 అన్నా ఆ ఏజెంట్కి డబ్బులు మిగులుతాయి. అందువల్ల మీకు 4-5 మాటలు మంచి మాటలు చెప్పి ఇక్కడ పంపించేస్తాడు. ఎవరైనా అంతే, ఒక బిజినెస్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా గల్ఫ్కి పంపిస్తే వాళ్ళకు ₹10 డబ్బులు వస్తాయి కాబట్టి ఏదో 4 మంచి మాటలు చెప్తారు. ఆ మాటలు మీరు నమ్మేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు కష్టాలు పడద్దండి. ఇక్కడ చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే కువైట్ ఇళ్లలో ముందు పనిచేసే పని మనుషులతో కూడా టార్చర్ పడుతున్నారు. అంటే మీకంటే ముందు వేరే వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వాళ్ళతో కూడా టార్చర్ భరించలేకున్నారు కొందరు ఇళ్లలో పనిచేసే పని మనుషులు. తెలుసా, వాళ్ళే మీకు కపిలు అయిపోతారు, వాళ్ళే మీకు ఓనర్ అయిపోతారు. ఆ విధంగా కూడా ఉంది కొందరు పరిస్థితి. కువైట్ ఇళ్లలో మీకంటే ముందొచ్చిన పని మనుషులతో టార్చర్ ఎలా ఉంటుందనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను నేను మీకు క్లారిటీగా. ఆ వీడియో కూడా మీరు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.